టీవీ6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. కొసిగిలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర. చుట్టుపక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జనం. కర్నూలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వంత బాబాయి హత్య కేసును ఛేదించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు డివి జయనాగేశ్వర రెడ్డి. కర్నూలు జిల్లా కొసిగి ఎల్లమ్మ జాతర శనివారం నాడు కన్నుల పండగగా సాగింది. తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని సాంప్రదాయం ప్రకారం ఉప్పు, గుగ్గిళ్లు, సద్దు, కుడుములు అమ్మవారికి నైవేద్యంగా చెల్లించుకుని మొక్కలు చేర్చుకున్నారు. అలాగే చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి అంటూ భక్తులు కేరింతలు, విజయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఒకవైపు మేళతాళాలు, డప్పు చప్పులు, సవారీ నిండిన మహిళలతో మరోవైపు నడుస్తుండగా మరోవైపు మేకపోతులు, కోడి పుంజలతో సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి భారీ ఎత్తున తరలివచ్చారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అర్చకులు పూజారి విజయ్ కుమార్ గౌడ్, అయ్యన్న గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎల్లమ్మ తల్లి రథోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైసీపీ సీనియర్ నాయకులు వై సీతారామరెడ్డి, మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి మహిమ గురించి అందరికీ తెలుసు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికై 50 లక్షల రూపాయలు కేటాయించడం హర్షణీయం. శివరాత్రి జాతర సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందాల పోటీ ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. గతం కంటే కూడా ఎక్కువగా సుమారు ప్రైజ్ మనీలే ₹1 కోటి వరకు ఈసారి ఇవ్వడం జరుగుతుంది. ఓకే రైట్, ఒకసారి చూడాలి అందరూ. కొంచెం కూర్చో, వెనక్కి జరుగు. శంభులింగేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు అట్లనే దాదాపు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఎస్డిఎఫ్ నుంచి 50 లక్షల రూపాయలు తోటి జాతర కోసం ఇచ్చిన డబ్బుల్ని ఈరోజు ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ శంభులింగేశ్వర స్వామి జాతర, మేళ్ల చెరువు జాతర మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసిన జాతర. కానీ ఎప్పుడు కూడా ₹1 గవర్నమెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం అడగగానే మన ముఖ్యమంత్రి గారు 50 లక్షల రూపాయలు మన శంభులింగేశ్వర స్వామికి ఇవ్వటం మన మేళ్ల చెరువు తరపున, గుడి కమిటీ తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ తరపున. కాబట్టి దాంతోపాటు భక్తులందరూ కూడా మనవి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నాం.
5 రోజులు 18వ తారీఖు శివరాత్రి రోజు నుంచి 22వ తారీఖు ఎద్దుల పందాల లాస్ట్ ముగింపు రోజు వరకు కూడా అన్నదానం చేస్తూ ఉన్నాం. అట్లనే అన్నదానం కానీ అన్ని రకాల సౌకర్యాలు భక్తులకు అందుబాటులో విధంగా క్యూ లైన్ల ఏర్పాటు, చుట్టూ సీసీ రోడ్లు, రథాల ఏర్పాటు, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా టెంపుల్ని కూడా కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. ఇంకా కూడా ఎమ్మిగినూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు గౌరవశ్రీ డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పత్రికా సమావేశం నిర్వహించి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వంత బాబాయి హత్య కేసును ఛేదించడంలో విఫలమయ్యారని దుయ్యబడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయాన చెల్లెలు అయిన శ్రీమతి డాక్టర్ సునీతారెడ్డి తన తండ్రి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు ఛేదిస్తారనే నమ్మకం తమకు లేదని, అందుకే తన తండ్రి హత్య కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరి సుప్రీంకోర్టు ద్వారా కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేసుకుంటున్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే జగన్ ప్రభుత్వంపై స్వంత చెల్లికి ఉన్న నమ్మకం తేటతెల్లమైందని పేర్కొన్నారు. గుండెకు స్టెంట్ వేయించుకుని చికిత్స పొందుతున్న 77 ఏళ్ల పైబడిన పెద్ద మనిషి వివేకానందరెడ్డిని 2019 మార్చి 15 రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్య కిరాతకంగా హత్య చేశారని, వివేక గృహంలోకి ప్రవేశించిన హంతకులు ఆయన ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో పాటు ఛాతి మీద 7 సార్లు కొట్టారని, ఆ తర్వాత గొడ్డలి వేటు వేశారని, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వివేకాతో బలవంతంగా తన డ్రైవర్ ప్రసాద్ చంపిపోయాడని, అతన్ని వదిలిపెట్టవద్దు అంటూ ఉత్తరం రాయించి సంతకం పెట్టించారని, ఆ తర్వాత ఆ బెడ్రూమ్ నుండి బాత్రూమ్ వరకు లాక్కెళ్లి కిరాతకంగా హతమార్చినట్లు పేర్కొన్నారు. భద్రత లేదు వాళ్ళకి ఈ రోజు పరిస్థితి ఇట్లా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ రాష్ట్రంలో సామాన్యుల మీద దాడి జరిగినా, సామాన్యుల మీద ఇటువంటి రాజకీయాలు కానీ హత్యలు కానీ ఏదైనా కానీ దురాఘాతాలు జరిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాబట్టి మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రపంచమంతా ఈరోజు తెలుగువాడు ఎక్కడున్నాడో వాళ్ళందరికీ తెలిసిన నిజం, సాక్ష్యాలతో పాటు అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పిన వాస్తవాలు ఒకటి తర్వాత ఒకటి నిజాలన్నీ మీకు తెలుస్తుంది. సిబిఐ మీ యొక్క నేను అడిగిన ప్రశ్న ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోర్టులో వేసిన మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? మరి ఈరోజు సిబిఐ త్వరితగతిన ఇక్కడైతే నగర నియోజకవర్గంలో బస్ చేసిన నారా లోకేష్ సెల్ఫీలతో టీడీపీ కార్యకర్తలు అభిమానులు సందడించిన రాజకుప్పం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎదుట విడిది కేంద్రంలో నారా లోకేష్ కార్యకర్తలతో అభిమానులతో మాటామంతితో సెల్ఫీల సందడి నెలకొంది. ప్రతిరోజు క్యాంప్ సైట్స్లో సెల్ఫీలతో విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సుమారుగా 1000 మందికి పైగా క్యాంప్ సైట్ వద్ద లోకేష్ సెల్ఫీలు ఇస్తున్నారని, అనేక మంది ప్రజలు బారులు తీరుతున్నారని, ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా రావడంతో లోకేష్ బిజీ అయ్యారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కర్నూలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాయన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. హత్య చేసిన నిందితులకు సిబిఐ కోర్టులో నిలబెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జగనాసుర రక్త చరిత్ర అని బహిరంగ ఒక బుక్లెట్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంబంధం లేని వ్యక్తిని ఆ రోజు అనవసరంగా అబాస్పాలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పేసి బాగా నాటకం, సినిమా వాళ్ళు యాక్టర్ల కన్నా ఎక్కువ నాటకం ఆడినటువంటి సినిమా నీవు అనిపించుకోవచ్చు నిన్ను. ఎందుకంటే ఆ రోజు ఎంత బాధతో నీవు కానీ నివాస్ రెడ్డి పక్కన ఒక్కొక్కటి ఏడ్చడము, ఎవడని చూసి పోయపో ఎంత బాధ చిన్నాయన చనిపోయినందుకు అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరు నమ్మించారు మీరు. ఆ రోజు మొట్టమొదటిగా గుండెపోటు అని చెప్పారు, మరి ఇంకోసారి గొడ్డలు పెట్టి అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి మా చిన్నాయన గొడ్డలతో చంపించారు, హత్య చేయించాడని చెప్పేసి ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడే విధంగా అబద్ధాలు ఆడి ప్రజలను మోసం చేసే పని చేయడం జరిగింది. ఇవాళ ఎన్ని మోసాలు చేస్తున్న రాష్ట్రంలో మీరు పాదయాత్ర చేసినప్పటి నుంచి ఎప్పుడు ప్రజలకు మంచి చెప్పేది పోనించి అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ చంద్రబాబు నాయుడు పైన ఏ విధంగా ప్రజలు అవాసుపాలు చేయాలనే కచ్చ కట్టారు. అదేవిధంగా కోడికత్తి విషయం అయితే ఈ రోజు వరకు మీరు ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు కావస్తుంటే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని కోడి కత్తి
ఆ రోజు చంపించడం కుట్ర పన్నాడని చెప్పేసి ఆ రోజు కూడా ప్రజలను నమ్మించావు. ఈ రోజు ఇదే వ్యక్తి కోడికత్తిలో ఉన్నటువంటి ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు? మీ పార్టీలో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు వరకు 4 సంవత్సరాలు అవుతుంటే ఇంతవరకు కేసు బయటికి రాలేదు. ఇంకా ఆయన బయటికి ఇంకా రాలేకుండా ఈరోజు కేసు దాని మీద తేల్చకుండా ప్రభుత్వం మీది ఎందుకు తేల్చకుండా? దీన్ని బట్టి మీరే చేయించుకొని మీరే కత్తితో పుడిపించుకొని చంద్రబాబు పైన అబాసు పాలు చేయాలని చెప్పేసి కుట్ర పన్నారా లేదా? ఇంత మోసం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ప్రజలను మోసం చేసి తప్పు చెయ్యకున్నా తప్పు చేశావు అనేసి నమ్మించే దాంట్లో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు మూర్ఛ వ్యాధి రావచ్చని, జబ్బుతో పాటు సామాజిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయని తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అన్నారు. సోమవారం ఏర్పేడు మండలం పాపనాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఏపీఎల్సీ అసోసియేషన్ తిరుపతి శాఖ స్విమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏర్పేడు మండలం పాపనాయుడుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మూర్ఛ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి మొదటి దశలో గుర్తించి 3 నుంచి 5 సంవత్సరాల వరకు క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయమవుతుందన్నారు. మూర్ఛ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడం, మూఢనమ్మకాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూర్ఛ వ్యాధి పట్ల అవగాహన కల్పించి చైతన్యపరచడం ద్వారానే నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, హేమలత, వరలక్ష్మి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Welcome to our school. You are welcome to our school. Namaste madam. Welcome. You are welcome to our school. Good. Namaste madam. Welcome. You are భారతదేశంలోని శివాలయాలలో ఎంతో విశిష్టత కలిగిన శైవక్షేత్రం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకశిలపై పురుష లింగాకారంలో దర్శనం ఇవ్వడం దేశంలోనే మొట్టమొదటి శివాలయం ఇది. 60 ఏళ్లకు ఒకసారి కాశీ నుంచి భూస్వరంగం ద్వారా సాక్షాత్తు గంగాదేవి పరశురామేశ్వర స్వామి మూల విరాట్ను అభిషేకించి వెళ్లడం ఆలయ చారిత్రాత్మక ప్రాశస్త్యానికి చిహ్నం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో 2-3 శతాబ్దాల కాలాల మధ్య వెలిసిన పరశురామేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలోని మొట్టమొదటి దేవాలయంగా చారిత్రక ఆధారాల ద్వారా చెప్పబడుతుంది. లయకారకుల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏకశిలపై పురుష లింగాకారంలో భక్తులకు కటాక్షిస్తూ నిత్యధూప నైవేద్యాలను అందుకుంటున్నారు ఆ పరమేశ్వరుడు. ఆలయ ప్రాంగణంలో సూర్యదేవుని విగ్రహం విశిష్టతను సంతరించుకుంటుంది. భూగర్భం నుంచి ఆవిర్భవించినట్లు ఉదయించే సూర్యుడు ఇక్కడ ఉండడం ఒక ప్రత్యేకత. ప్రతి ఏడాది జూలై మాసంలో సూర్యకిరణాలు గర్భగుడిలో మూల విరాట్ పై ప్రసరించడం మహా అద్భుతం. అదేవిధంగా ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాశీ నుంచి భూగర్భ స్వరంగం ద్వారా గంగాదేవి గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి మూల విరాట్ను అభిషేకించడం స్వయంగా గ్రామస్తులు సుస్తరించారు.
పిల్లలు కానీ టీచర్లు కానీ సరిగా అవగాహన లేకపోవడం వల్ల పిల్లల్ని చాలాసార్లు స్కూల్ నుంచి పంపించేయడం జరుగుతుంది. అలాగే భయపడిపోతారు, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ జబ్బు మిగతా పిల్లలకి స్ప్రెడ్ అవుతుందేమో అని వేరే పేరెంట్స్ కూడా సరిగా ఆ స్కూల్ నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకుపోవడం ఇలా అంతా జరుగుతుంది. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు న్యూటను, సోక్రటీస్, ఆల్బర్ట్ ఐన్స్టీను వాళ్ళందరికీ కూడా ఈ వ్యాధి సోకిన వాళ్ళు. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వ్యాధి సోకిన వాళ్ళకు ఇది కాకుండా దీన్ని కూడా అధిగమించి జీవితంలో వాళ్ళు అనుకున్నవన్నీ సాధించగలము అన్న మనోధైర్యం ఈ రోగిగ్రస్తులకు తెలియవలసిన బాధ్యత ఇక్కడ టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ జీవితంలో పైకి వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా చూస్తున్నాం ఈ మూర్ఛవేదనంగానే పెళ్లి సంబంధాలు. ఓం నమ శివాయ. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమలం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఈ దేశంలోనే మొట్టమొదటి శివాలయంగా తీర్చబడింది. ఈ దేవాలయం క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లో అంటే 2600 సంవత్సరాల నాటి గుడి. మొట్టమొదట ఈ దేవాలయాన్ని పల్లవ రాజులు నిర్మించినట్టుగా ఈ శాసనాలను బట్టి తెలుస్తుంది. తదుపరి రాజులు చోళులు, గంగ పల్లవ, శాలివాహన, యాదవరాజులు పరిపాలించినట్టుగా ఇక్కడున్న శాసనాలను బట్టి మనకు ఇది ఉంది. ఈ దేవాలయం 1959లో గ్రామస్తులు ఆర్కియాలజీకి శిథిలావస్థలో ఉన్నందువల్ల ఆర్కియాలజీకి హ్యాండ్ ఓవర్ చేసినారు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని ఒక డెవలప్ చేసి పోయిన గోడలు మంచి చెడ్డమంతా రెడీ చేసి ఒక స్థితికి తెచ్చినారు. స్థితికి తెచ్చిన తర్వాత మా గ్రామస్తులు ఈ గుడిలో పూజలు కూడా నిర్వహిస్తే మంచిదనేసి మేము ఎండోమెంట్కి పోవటం, ఎండోమెంట్లో నుంచి చైర్మన్ సభ్యులుగా ఏర్పాటై మేము కొన్ని రోజులుగా పూజ చేస్తాము. ఇప్పుడు ఒక 3 ఏళ్ళుగా ఈ ఎండోమెంట్ ద్వారా ఈవో కూడా ఈ దేవాలయానికి అపాయింట్మెంట్ అయినారు. ఈ కింద శాపగ్రస్తుడు బ్రహ్మ, మధ్యలో పరశురామ అవతారంలో మహావిష్ణువు, పైన మానవ పురుషలింగాకారంలో శివుడు, ముగ్గురు కలిసి ఒకే విగ్రహంలో ఉండటం విశేషం. ఈ విగ్రహం కూడా నవపాషాణంతో ఏర్పాటైనటువంటి విగ్రహం. ఈ విగ్రహంలో ఉండే స్టోను, పళనిలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి స్టోను, ఈ 2 రాళ్ళు ఒకటే. కానీ భూగోళంలో ఈ స్టోన్ లేదు కాబట్టి స్వయంభాగ ధృవాల కలయిక వలన ఏర్పడిందా ఈ దేవాలయాలు అనేది ఒక నిర్ధారణకు వచ్చినారు. ఋషుల చేత నిర్మింపబడినటువంటి దేవాలయాలు కాబట్టి ఈ దేవాలయాల్లో మహిమలు మనం పూజ చేసుకుంటే మన పూజా కార్యక్రమాలు ఇది తొలగిపోతాయి. ఈ దేవాలయంలో కింద సృష్టి, మధ్యలో స్థితి, పైన లైకార్గులు ముగ్గురు ఒకే ఉండటం, ఇంకా అంతకుమించి మనకి ఇంకేం అవసరం లేదు కాబట్టి మానవ జన్మకు ముగ్గురు ఇక్కడే ఉన్నారు కాబట్టి. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ షో, సినీ గీతాల పాట కచేరీ అందరినీ అలరించింది. సినీ గీతలకు పూర్వ విద్యార్థులు తమ వయసుతో హోదా మర్చిపోయి చిన్నారులుగా మారి డాన్సులు చేసి సందడి చేశారు. శతాబ్ది వేడుకలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు వస్తారు. మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్కు సంబంధించిన ఖాళీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం చాలా శోచనీయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగ ఆస్తులను పెంచకపోగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మడమే లేక లీజుకి ఇవ్వడమో చేసి భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఆస్తులు లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నాడు. ఎన్నికైనా ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాల కాల పరిమితితో ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్టాండ్ స్థలాలను 33 సంవత్సరాల పాటు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వాలని 14వ తేదీ టెండర్లు పిలవడం దారుణమైన విషయం అని, ప్రజలు భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఆస్తులు లేకుండా చేస్తున్నారని, ఇలాగే మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెడుతున్నారని, విశాఖపట్నంలో ఆదాయం సమకూర్చుకోవడానికి కలెక్టరేట్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ను తాకట్టు పెట్టారని, ఎరా ముఖ్యమంత్రి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ నేటివి ఏమీ లేకుండా చేస్తారని అన్నారు. 1975వ సంవత్సరము అప్పట్లో ఆర్టీసీ బస్టాండ్కు స్థల సేకరణ జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 1978లో అప్పటి శాసనసభ్యులు వెంకటనారాయణ రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఆర్టీసీ బస్టాండ్ను మదనపల్లెలో ఎక్కడా లేని విధంగా పెద్ద స్థాయిలో స్థల సేకరణ జరిపి మన జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద డిపోగా
మన మదనపల్లిలో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. అటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆ స్థలాలన్నింటినీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేసి లీజుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఏదైతే ఉందో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిపితే ప్రజలకు కొంత తక్కువ రేట్లతో లభ్యమవుతాయి ఏవైనా కానీ. అదే ప్రైవేట్ రంగంలో ఇస్తే ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రజల మీద అదనపు భారం ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన ప్రైవేట్ పాల్యంకొండ రెడ్డివారిపల్లెకు చెందిన రెడ్డమ్మ 55 సంవత్సరాల ఇంటి వద్ద ఇంటి పనులు చేసుకుంటుండగా బాల్యంకొండలో గత 2 రోజులుగా సంచరిస్తున్న పిచ్చుకుక్క రెడ్డమ్మను కరవడంతో వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం మాముండూరు దళితుల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. శ్మశాన వాటికకు దారి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ ఉన్న ఒక్కదారిని అగ్రవర్ణాలు ఆక్రమించుకుంటున్నారని ఆవేదన చెందారు. మద్దతు తెలిపారు. అఖిల భారత అంబేద్కర్ యువజన రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల పక్కదారి మళ్లించుకుంటే దళితుల సమస్యలు పరిష్కారం అయ్యేవి అని చెప్పారు. ఒక మాముండూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దుండగులను వెంటనే అడిగితే వాళ్ళు మాకు కట్టమన్నారు 10 రూపాయలు మాకు ఇచ్చేది మేము కట్టినాం. నా జేబీఎంలో ఈరోజు చంద్రగిరి మండలం మాముండూరు ఎస్సీ కాలనీకి సంబంధించి మా ప్రజలు పూర్వీకులుగా నుండి ఏదైతే శ్మశానానికి వాడుకున్నటువంటి దారిని ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటికి గోడను అడ్డంగా కట్టి వీరిని నిర్బంధించడం జరిగింది. చాలా అత్యంత దారుణం. శ్మశానానికి ఊరు వెలుపల రావటానికి ఒకే ఒక దారి ఉన్న ఆ దారిని కూడా పూర్తిగా గోడ కట్టి మా ప్రజలను రానియకుండా ఇబ్బంది పెట్టి దయనీయమైనటువంటి పరిస్థితులు అక్కడ ఆ ఊర్లో కల్పించడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి దోషులను మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయమని సిఐ గారిని అటు ఆర్డీఓ గారిని ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ ఆస్తుల వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో మదనపల్లి ఆర్టీసీ 2వ డిపో ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి కిష్టప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుని ఆర్టీసీ రంగాన్ని అభివృద్ధి చేస్తుందనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ఉన్న ఆస్తులు అన్ని ఒక్కటెట్టే గుత్తల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కార్యక్రమం చేపడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే తరహాలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కార్యక్రమం చేపడుతుందన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని భర్తీ చేసిన పరిస్థితి లేదన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి సామశివ మాట్లాడుతూ మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ 1975లో ఏర్పాటు చేశారని 12 ఎకరాలకు పైగా ఉందని ప్రతి నెల ఆర్టీసీ డిపోకు 13 లక్షల రూపాయల అద్దెలు వస్తున్నాయని పట్టణానికి మధ్యలో 100 కోట్ల విలువ చేసే ఆస్తులు ఇప్పుడు అప్పనంగా గుతల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు. మదనపల్లి ఆర్టీసీ బస్టాండు ఈ స్థలాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడతామనే దాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ ఆర్టీసీ బస్టాండ్ దాదాపు 12 ఎకరాల స్థలంలో బస్టాండ్ ఉంది. ఈ బస్టాండు ఈ రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే ఎవరైనా సంపాదించింది కాదు. ఇది ఒక ఆర్టీసీ కార్పొరేషన్లో ఉన్నప్పుడు ఆర్టీసీ అవసరాల కోసం ప్రయాణికుల కోసం 12 ఎకరాల స్థలాన్ని కేటాయించి బస్టాండ్ కడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆర్టీసీలో పనిచేసేటువంటి డ్రైవర్లకు కండక్టర్లకు స్టాఫ్కు నేనేదో వజ్ర కిరీటం పెడతామని ప్రభుత్వంలో తీసుకున్నామని చెప్తున్నారు. మరి నువ్వు తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు నాయన అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్టాండ్లని తమ నవరత్నాల కోసం నీ ఆనందం కోసం ఇవాళ ఆస్తులు అమ్మేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది.
ఆ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన ఈ మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ 12 ఎకరాలను ఏదో మా అయ్య జాగీర్ అన్నట్టుగా వేలం వేస్తాం, మీకు ఎవడికి శక్తి ఉంటే వాడు వచ్చి కొనుక్కోమని ఒక ప్రకటన చేశారు. మేము కమ్యూనిస్టు పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి సవాల్ చేస్తున్నాం. నువ్వు 14వ తేదీ నువ్వు గాన బిడ్డింగ్ జరిపితే మేము కమ్యూనిస్టులుగా అడ్డుకుంటామని ఎవరైనా ఏ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ములుగు సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందించాలని ములుగు సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ 6 కాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక 3 వారితే ఆ రైతన్నల మనోవేదన వర్ణనాతీతంగా ఉందని, తెలంగాణలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో చేసే పనుల కంటే కేసీఆర్ చెప్పే గొప్పలే ఎక్కువ ఉంటాయన్నారు. ఈ కరెంటు కోతలు 24 గంటల విద్యుత్ విషయంలో మరోసారి రుజువైందన్నారు. జై కిసాన్, జై కిసాన్, జై కాంగ్రెస్, జై కిసాన్, జై కిసాన్, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కూర్చోలేను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లను పరిశీలించారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. కొసిగిలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర. చుట్టుపక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జనం. కర్నూలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వంత బాబాయి హత్య కేసును ఛేదించడంలో విఫలమయ్యారని దుయ్యబడ్డారు ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు డివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.